పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. ఎందుకో మీ అందరికీ తెలుసు, నవంబర్ 11వ తారీఖు ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. మరి మనం గల్లీ తిరుగుతున్నాము. మరి ఇక్కడ ఈ గల్లీ వాసులను, జూబ్లీహిల్స్ లో ఉండే గల్లీ వాసులను అడిగి తెలుసుకుందాము. ఒక్కో డివిజన్ లో ఆ గల్లీలలోకి వెళ్తున్నాము. కొంతమంది ఉన్నారు మనతోటి. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ అంటే లోకల్, వాళ్ళ ఫాదర్ కూడా చాలా కార్యక్రమాలు చేశారు పబ్లిక్. ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు నవీన్ యాదవ్ అన్న. మీరు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర ఏ గల్లీకి వెళ్ళినా ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక పని చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. అదే కాకుండా ఇక్కడ నవీన్ అన్నను గెలిపిస్తేనే రాబోయే 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాబట్టి ఏ చిన్న పనైనా, రోడ్లైనా డ్రైనేజ్లైనా ఒక స్పెషల్గా శాంక్షన్ చేయించుకునే కెపాసిటీ నవీన్ అన్నకు ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే ఇంకా 3 ఇయర్స్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ వర్క్స్ ఆగకుండా జరుగుతాయి. ఇంకోటి యువకుడు, బీసీ బిడ్డ, మా యాదవ్ల ముద్దు బిడ్డ కాబట్టి 100% ఇక్కడ ప్రజలు, జూబ్లీహిల్స్లో తెలివిగల ప్రజలు. అదేవిధంగా వాళ్లకు ఈరోజు సోషల్ మీడియా ఎంత ప్రొపగాండా చేసినా, వాళ్ళు రౌడీ అన్నా ఏమన్నా సరే, సోషల్ మీడియాలో అటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్తున్న పరిస్థితి. మరి ఎట్లా చూస్తారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు అన్నంత మాత్రం ఎవరు రౌడీ కాదు కదా. ఆయన ఒక ఆర్కిటెక్ట్, చదువుకున్న వ్యక్తి, సోషల్ వర్కరు. వాళ్ళు అనుకున్న మాత్రం అయిపోతుందా? మొన్న మీరు చూడలేదా? మన కాంగ్రెస్ది రథం ఉంటే దాంట్లో ఇట్లా భయపడిపించింది ఎవరు? మేమా వాళ్ళ? ఇవన్నీ ఉత్తముచ్చట్లు. అది ఖాళీ సోషల్ మీడియాకే పరిమితం. నవీన్ అంటే ఆయన ఒక మంచి వ్యక్తి. ఇక్కడ అందరి గల్లీలో మంచి చెడ్డ తెలిసిన వ్యక్తి, ఒక యూత్ ఐకాన్. ఖచ్చితంగా ప్రజలు ఆయనకు పట్టం కడతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సానుభూతే వర్కౌట్ అవుతుంది. మాగంటి సునీతకే ఓట్లు పడతాయి. ఒక మహిళ పోటీ చేస్తుంది, మిగతా వాళ్ళిద్దరు పురుషులే అని చెప్తున్న పరిస్థితి. మహిళల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ బీజేపీకి లేదు. ఎందుకంటే మేము ఉచిత బస్సు ఇచ్చినాం, మహిళలకు లోన్స్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇంకా మహిళలకు ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మీరు చూసినట్టున్నారు. మా రేవంత్ అన్న క్లియర్గా చెప్పారు, ఒక 100 మంది మహిళని కోటీశ్వరాలను చేస్తారని. మహిళల పట్ల మాట్లాడే అధికారం కానీ, ఒక స్తోమత కానీ ఆ బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. మాకున్న చిత్తశుద్ధి ఫస్ట్ మహిళలకే. మీరు 2014లో గెలిచినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క మహిళ కూడా క్యాబినెట్ మినిస్టర్ లేకుండే. అది మర్చిపోయారా ప్రజలు? మర్చిపోరు. ఖచ్చితంగా 100% మహిళలను మాకే ఉన్నారు. మాకే పట్టం కట్టి నవీనాన్ని గెలిపిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ గుర్తుతోటి ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు? ఇక్కడ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఇది కాదండి. ఇది బై ఎలక్షన్. ఇక్కడ వ్యక్తిని చూస్తారు. నవీన్ యాదవ్ అంటే ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. 100% మా పార్టీ చేసే, కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులకు 100% మేము ఇచ్చిన రేషన్ కార్డులు కానీ, ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఒక రేషన్ కార్డు ఇలే. మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇష్యూ చేస్తాం, సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 100% ప్రజలు మాకే పట్టం కడతారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే విన్నపం, ఇంకా 3 ఏళ్ళు నవీనం కాదు మీరు గెలిపిస్తే, ఇంకా 3 ఏళ్ళు మీ పనులు ఏమన్నా ఉంటే మీ ద్వారా తెలియజేస్తున్న వాళ్ళకి 100% మీ ఎమ్మెల్యే ఉంటారు. నిధులు తెచ్చి మీ వంతు మీ గల్లీలో కానీ మీ సొసైటీలో ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటే ఇమీడియట్ ఫండ్స్ రిలీజ్ చేసి తీర్చే అధికారం నవీన్ గారికి ఉంటుంది. ఆ విధంగా మీరు గ్రహించి ఓటు వేయాలని చెప్పేసి ఓటర్ మహాశివులకి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇంకొక వారం రోజులే మిగిలింది ప్రచారానికి. అంటే దాదాపు 8వ తారీఖు 9వ తారీఖు తోటి క్లోజ్ అయిపోతుంది ప్రచారం. మరి ఏ విధంగా దూసుకెళ్లాలనుకుంటున్నారు ప్రజల్లోకి? ఆల్రెడీ మా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ చాలా మంది నవీన్ అన్న 2 times కంటెస్ట్ చేసాడు. ఆల్రెడీ హ్యావ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. అది కాకుండా ఆయన చేసిన సోషల్ వర్క్సే కానివ్వండి, ఆల్రెడీ ప్రజలలో ఆయన రెగ్యులర్గా పవర్ ఉన్నా లేకున్నా హీఈస్ ఇన్ ద మార్కెట్ ఎవ్రీ టైం. ప్రతిసారి మార్కెట్లో ఉండి మంచికో చెడ్డకో ప్రజల దగ్గర మంచి పేరు తెలుసుకున్న వ్యక్తి నవీన్ అన్న. 100% ప్రజలు ఆయన చేసిన కార్యక్రమాలకు, ఆయన చేసిన పవర్లో లేనప్పుడు అన్ని కార్యక్రమాలు చేసిందంటే పవర్కి వచ్చాక ఇంకా ఎన్ని చేస్తాడో ప్రజలు గ్రహించి ఓటేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. దయచేసి నేను ఒక జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే విన్నతి,
దయచేసి ఓటేసే ముందు ఒక యువకునికి మేము ఇచ్చే స్కీమ్స్కి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్కీమ్స్కి మీరు వాళ్ళ ఇలా మాటలు పడకుండా ఆ సోషల్ మీడియా వల్ల, ఆ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలలో రాకుండా దయచేసి ఒక బీసీ బిడ్డకి, ఒక యంగ్స్టర్కి, ఇక్కడ తెలిసిన అన్ని సమస్యలు తెలిసిన ఒక నాయకునికి పట్టం కట్టాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.